గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో టుడే ఈజ్ డే 2. సో డే 2లో మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. హ్యాపీగా పడుకొని పొద్దున్నే లేచి స్నానాలు చేసేసుకొని రెడీ అయితే మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తున్నారు. మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు. సో మేమైతే కడుపు నిండా తినేసాము. ఇడ్లీ, దోశ, వడ, సాంబారు అన్నీ ఉన్నాయి. అండ్ స్నిగ్ధ అయితే ఏం తినలేదు. సో తన కోసం నేను ఎగ్స్ అలాగే ఇడ్లీ అయితే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇలా బయటకు వచ్చిన తర్వాత వెదర్ చూడండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. బయట చల్లగా వామ్గా కూడా అనిపించింది. సో మరీ ఎండగా లేకుండా స్నిగ్ధ అయితే బాగా ఆడుకుందనమాట. సో ఆడుకున్న తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ లేట్ అయిపోతుంది. మనం 3 ప్లేసెస్ కవర్ చేయాలి ఇవాళ. సో ఈ డే 2లో మనం ఏ ప్లేసెస్కి వెళ్తున్నామో ఎక్కడెక్కడ తిరుగుతున్నామో చూసేయండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. సో నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అలాగే ఈ యొక్క కేరళ ట్రిప్లో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కూడా. చూడండి ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో యాజ్ యూ కెన్ సీ హియర్. సో మొత్తం కూడా మనకి ఇక్కడ మోస్ట్లీ స్పైసెస్ ఉంటాయి. ఎక్కువ శాతం దొరికేవి ఏంటంటే స్పైసెస్. అండ్ ఇంట్లో కూడా స్పైసెస్ని వీళ్ళు కల్టివేట్ చేసుకుంటున్నారు. ఐ లైక్ ఇట్ అనమాట. చాలామంది దాల్చిన చెక్క చెట్లు అలాగే కోకో చెట్లు చాలా చూశాను ఇక్కడ. ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు. అలాగే మిరియాల చెట్లు కూడా పెంచుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే పెరియాల్ లేక్ చూసాం కదా మనము అప్పుడు. సో దాన్ని మనమైతే క్రాస్ చేస్తున్నాము యాజ్ యూ కెన్ సీ. సో మేమైతే ఇప్పుడు విజిటింగ్ సైట్కి వచ్చామన్నమాట. ఇదేంటంటే ఒక అడ్వెంచర్ పార్క్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ టు బి అ డ్రీమ్ ల్యాండ్. సో చూద్దాము ఎలా ఉండబోతుందో ఈ డ్రీమ్ ల్యాండ్ ఎక్స్పీరియన్స్. మా స్నిగ్ధ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది లోపలికి వెళ్ళడానికి. సో ఒక ప్రత్యేకమైన పార్క్ అని చెప్పొచ్చు ఈ మున్నార్లో ఉన్న ప్లేసెస్లో. సో లెట్స్ సీ హౌ విల్ ఎంజాయ్ దిస్ ప్లేస్. సో మా డాడీ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. సో చూద్దాం ఎట్లా ఉండబోతుందో ఏందో. ఇప్పుడే మనమే ఫస్ట్ ఏంది వెళ్ళేళ్ళు. ఇప్పుడే మేమైతే డ్రీమ్ ల్యాండ్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. సో లోపలికి వెళ్దాము. ఫస్ట్ టైం ఈ అడ్వెంచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంది. సో ఈ కేబుల్ బ్రిడ్జ్ చూసారా ఎలా కట్టారో. కింద నుంచి అయితే మనకి ఒక 20-30 అడుగులు ఉంది డౌను. అలాగే మనం స్ట్రైట్ చూసుకుంటే 200 మీటర్స్ అట్లా ఉంది. 150-200 మీటర్స్ ఉంది. సో థ్రెడ్ సహాయంతో మనమైతే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. సో ఈ అడ్వెంచర్స్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించాయి మాకు. సో ఒక్కొక్కరుగా మేము అన్ని అడ్వెంచర్స్ని కంప్లీట్ చేసాము. చూడండి. మా డాడీని చూసారా? అసలు మా డాడీ అయితే చిన్న పిల్లోడు అయిపోయాడు. అన్ని గేమ్స్ అన్నీ మాకంటే ఫాస్ట్గా ఆడేశాడనమాట. నేనే షాక్ అయిపోయా. అసలు మనం కూడా ఆడలేమేమో అనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇప్పుడైతే నేనైతే వాక్ చేస్తున్నాను ఈ ఒక లేన్ మీద. బట్ నాకైతే కొంచెం భయం వేసింది. బట్ హోప్ఫుల్లీ ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ టాస్క్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనమైతే జిప్ లైన్, మనకు ఐడియా ఉంది కదా జిప్ లైన్. సో అలా ఇక్కడ నుంచి అయితే మనము అటువైపు వెళ్ళాలన్నమాట. సో ఈ రోప్ సహాయంతో వీళ్ళిద్దరైతే ఫస్ట్ వెళ్తున్నారు. చూడండి ఏ విధంగా మూవ్ అవుతుందో ఇది. సో స్లాంట్గా ఉందన్నమాట. సో డౌన్ ఉండేసరికి ఈజీగా వాళ్ళు స్కిప్ అయిపోతారు అక్కడికి. సో వన్స్ దే రీచ్ మళ్ళీ మేము, సో మా డాడీ తర్వాత నేను ఇలా అందరం ఒక్కొక్కరుగా చేసేసాము ఈ అడ్వెంచర్ కూడా.
అక్కడ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట. అది సరిగ్గా లేదు అని చెప్పేసి. అందుకే దిగిపోయింది. ఇప్పుడైతే మేము ఇక్కడ ఇంకొక అడ్వెంచర్ చేస్తున్నాము. ఇదేంటంటే స్లాంట్‌గా ఉంది చూసారా? పైకెళ్ళిపోతాం మనము. సో, బాగా అనిపించింది మాకు పైకొచ్చిన తర్వాత కూడా. ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనము మిర్రర్ రూమ్‌కెళ్తాం. ఇక్కడ ఒక మిర్రర్ రూమ్ ఉందంట. సో, దాంట్లో నుంచి బయటికి రావడం చాలా డిఫికల్ట్. ఎటు చూసినా మిర్రర్సే కనిపిస్తాయి మనకి. మిర్రర్స్, లైట్స్, ఫ్లాషెస్ అయితాయి. అండ్ అలాగే కొన్ని డెవిల్ సౌండ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో, చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది మాకైతే. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకైతే 12 థియేటర్ ఉంది ఇక్కడ. 12 మనమైతే ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట విజువల్స్ని. సో మనకి హైదరాబాద్లో చూసుకుంటే వండర్లాలో ఉంటాయి ఎక్స్పీరియన్స్. సేమ్ అనిపించింది, మరి అంత కొత్తగా ఏం లేదు. సో నేను దాన్ని రికార్డ్ చేయలేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటుంది ఇది. సో స్పెట్స్ పెట్టుకొని మనమైతే చూడాల్సి ఉంటుంది. విజువల్స్ అన్నీ కూడా మన కళ్ళ ముందే జరిగినట్టు ఉంటుంది. ఒక డెవిల్ షో లాగా కనిపించింది ఇది. సో దీని తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక అడ్వెంచర్ కనిపిస్తుంది కదా. సో ఇట్లా పిల్లలకి ఆడుకోవడానికి జంపింగ్స్ ఇది ఉందన్నమాట. సో పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు అన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకని చెప్పేసి నేను కూడా ఎక్కాను. నువ్వు రివర్స్ ఆడుతున్నావు. సో ఈ అడ్వెంచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే బాగానే జంప్ చేశాను, పర్వాలేదు. అంటే నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను, అయినప్పటికీ పర్వాలేదు, బాగానే మేనేజ్ చేయగలిగాను అనమాట. సో మా స్నిగ్ధానే అసలు దానికి దుంకడానికి రాలేదు. బికాస్ అది చాలా పెద్దగా లావుగా ఉందన్నమాట. పట్టుకోవడానికి కూడా దానివల్ల అవ్వట్లేదు. సో నాకు అసలు అనిపించింది ఇది చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళకే బాగుంది అనిపించింది ఈ గేమ్ మాత్రం. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే చిన్నపిల్లలే ఎక్కువ ఆడుతూ ఉంటారు కదా ఇలాంటి బెలూన్స్ మీద. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి లైక్ బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇలా ఉంది వెదర్, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్. పాపం స్నిగ్ధ అయితే మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే తన వెయిట్ చాలా చిన్నగా తక్కువ ఉంటుంది కదా. సో తను ఈజీగా రాలేకపోయింది అనమాట. సో అది ఇలా ఇలా లాగుతూ ఉంది దాన్ని. తర్వాత రోప్ సాయంతో అయితే కిందికి దిగడం జరిగింది. సో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. మీరు కూడా చూస్తే నవ్వుతారనమాట. ఇప్పుడైతే తిను వాటర్ అడ్వెంచర్ చేస్తుంది. సో చిన్నపిల్లల కోసం సపరేట్ గా ఒక ప్లేస్ లో అయితే ఇది అరేంజ్ చేశారు వీళ్ళు. సో ఇది పెద్ద కొత్తగా ఏం కాదు, హైదరాబాద్ లో కూడా చాలానే స్నిగ్ధ ఇవి చేసింది అనమాట. బట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జైట్మెంట్ వేరు కదా పిల్లలకి. సో మళ్ళీ ఇది అయితే ఎక్కి ఆడుకుంది కాసేపు అలా అలా. సో ఒక రౌండ్ వేసేసి అయితే బయటకు వచ్చేసింది అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇంకో అడ్వెంచర్ చూసుకోండి చిన్నపిల్లలకి. ఇలా ఉయ్యాళ్ళు, ల్యాడర్స్ అలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. సో ఈ ఉయ్యాల కూడా ఇందులో పెట్టారు, చాలా క్రియేటివ్గా పెట్టారు చూడండి. కింద నెట్ ఉందన్నమాట. సో కింద పడితే నెట్లో పడతాము. అలా చాలా బాగా అనిపించింది. నేను కూడా ఎక్కాను. సో నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేశాను.
ఇప్పుడైతే మనము ఎరవికులంలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీకి అయితే విజిట్ చేస్తున్నాము. సో, బేసిక్‌గా మనకి ఏవైతే ఈ యానిమల్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకి 4 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఒకటి నేషనల్ పార్క్ మన హైదరాబాద్‌లో ఉంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంటుంది. అలాగే మనం కేరళలో చూసుకుంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. ఎరవికులం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో, ఇందులో ఓన్లీ ఫానానే ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ఫానాకి సంబంధించిన ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోతున్నాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి బిల్డ్ చేసిందే ఈ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మనకి ఇండియాలో చాలానే ఉన్నాయి. సో, కేరళలో ఎరవికులం అనమాట. ఇప్పుడైతే మనం స్నాక్స్ తింటున్నాం ఇక్కడ. ఒక మిరపకాయ బజ్జీలున్నాయి. అలాగే మ్యాగీ ఉంది. సో, ఇదైతే మేము తినేసాము. జస్ట్ స్నాక్ ఐటెమ్. తినేసి మేము లోపలికైతే ఎంటర్ అయిపోయామనమాట. సో, పైకెళ్ళి ఆ వ్యూ ఎక్స్‌పీరియన్స్ చేద్దాము. ఎండేంజర్డ్ స్పీసీస్ ఎన్నున్నాయో చూద్దాం అక్కడ కూడా. మనకి ముఖ్యంగా ఏంటి అంటే సో, బస్సు అయితే మనకి ఇంకో కొంచెం హైట్‌లో తీసుకెళ్తున్నారనమాట. సో, దానికోసం బస్సు అయితే ఎక్కాము మేము. అక్కడ పార్క్ ఉందంట. సో, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ టీ ట్రీ ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ కూడా. చూడండి ఎంత మంచిగా ఒక లేయర్డ్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారో ఇదంతా కూడా ఒక హిల్స్ మీద. చాలా ప్రెట్టీగా, బ్యూటిఫుల్‌గా కనిపించింది ఆ వ్యూ పాయింట్ కూడా నాకు. అండ్ అసలైతే మున్నార్‌లో ముఖ్యంగా అందంగా ఎక్కువగా ఉండేదేంటంటే ఈ టీ ట్రీ ప్లాంట్స్ అనమాట. ఇదే అందం తీసుకొస్తది మున్నార్‌కి. సో, లైట్‌గా డ్రిజ్లింగ్ చూడండి వర్షం పడుతుంది చిన్న చిన్నగా. సో, ఇప్పుడైతే మనము నీలగిరి థార్‌కైతే చేరుకుంటున్నామనమాట. నీలగిరి థార్ దేనికి ఫేమస్ అంటే థార్ అనేది ఒక గోట్ యొక్క నేమ్ అనమాట. నేను చెప్పాను కదా ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటాయి అని చెప్పేసి. అందుకోసమే వాళ్ళైతే ఈ హిల్ నేమ్ నీలగిరి. సో, దానికి అటాచ్ చేశారు. ఇదే గోట్ అనమాట అది థార్. ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ అక్కడ. సో, వీటిని చూడడానికే మనమైతే ఇంత టాప్ ఎండ్‌కి అయితే రావాల్సి ఉంటది. ఈ ఒక్క యానిమల్. ఓకే. సో, దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ 12 ఇయర్స్‌కి ఒకసారి నీల్ గురించి ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతాయన్నమాట. అవి ఒక పర్పుల్ కలర్‌లో ఉంటాయి. సో, చాలా బావుంటుంది. 2030కి ఎక్స్‌పీరియన్స్ చేయండి మీరు. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. నేను కూడా ప్లాన్ చేస్తాను. హోప్‌ఫుల్లీ 2030కి మాత్రం 100% ఈ ప్లేస్‌ని విజిట్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ. బికాజ్ ఆ పర్పుల్ యొక్క ఫ్లవర్స్ ఈ కొండలు మొత్తం చుట్టుకొని ఉంటాయి. ఆ అందమైన వ్యూని మిస్ అవ్వకూడదనమాట. ఇంకా మబ్బులు చూసారా కొండలకి ఇలా ఆనుతూ తాకుతున్నాయి. చాలా బావుంది. చల్లగా వెదరు, ఆ మబ్బులు, అలాగే ఆ గ్రీనరీ హిల్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ ప్లేస్ మాత్రం అమేజింగ్ వ్యూ పాయింట్. అక్కడి నుంచి మళ్ళీ వాటర్ ఫాల్ చూడండి. పైన కొండ పైన ఉన్నాము. పైన మళ్ళీ ఇంకా హైట్‌కి అక్కడి నుంచి ఒక దగ్గర ఎండ కూడా కొడుతుంది. ఇట్ వాస్ లైక్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇక్కడ చూడండి ఫోటో పాయింట్ అంటారు దీన్నే. సో, ఫోటో పాయింట్ దగ్గర ఆగాము. చూడండి టీ ట్రీ ప్లాంట్స్ అన్నీ కూడా ఎంత బాగా అమర్చారో. అండ్ ఆ వ్యూ పాయింట్‌కి ఆ సన్‌లైట్ ఇప్పుడు నేను ఇందాక సన్‌లైట్ చూపించాను కదా! ఆ సన్‌లైట్ దగ్గరే మనం ఉన్నాము. సో, ఇప్పుడే మనమైతే టీ ప్రొడక్షన్ ప్లేస్‌కొచ్చాము. ఇక్కడ చాయ్ బజార్ అని ఒక బ్రాండ్ నేమ్ వచ్చేసి రిప్పుల్. దాని పేరుతో ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీ పౌడర్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే కాఫీ పౌడర్స్. చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. చూడండి వీడియోలో నేను కవర్ చేస్తాను మాక్సిమం. సో, అన్ని బ్రాండ్ వచ్చేసి రిప్పులే ఉంది. అండ్ టీ నేచురల్ టీ పౌడర్, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే గ్రీన్ టీ కావచ్చు, బ్లాక్ టీ కావచ్చు. అండ్ ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే ఆహ్, నేనైతే ఇక్కడ వైట్ టీ చూసాను గాయ్స్. ఓకే. చూపిస్తాను అది మీకు.
ఆ వైట్ టీలో గూడా నేనసలు షాక్ అయిపోయాననమాట. ఏంటి ఇలా కూడా ఉంటుందా అని. చూడండి ఇదే వైట్ టీ అండ్ కొన్ని టీ ట్రీ లావెండర్ అలాగే మనకి కొన్ని సినామిన్ ఇలా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా లెమన్ గ్రాస్ ఇలా వీటితో చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ని కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇక్కడ. దొరుకుతాయి. ఇన్‌కేస్ మీరు వచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. సో, ఆఫ్టర్ కంప్లీటెడ్ మేమైతే బయటకొచ్చేసామనమాట. సో, బయట వచ్చిన తర్వాత ఇప్పుడైతే మేము రూమ్‌కెళ్ళాలింకా. సో, ఫైనల్లీ మేము ఈ టీ ట్రీ ప్రొడక్షన్ ఏదైతే హౌస్ ఉందో అక్కడికి విజిట్ చేసి కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫైనల్‌గా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇంకా మేము ఇంటికెళ్ళిన తర్వాత రూమ్‌లోకి ఎళ్ళిన తర్వాత డిన్నర్ అయితే చేస్తాము అక్కడ. ఓకే. ఇప్పుడే రూమ్‌కి చేరుకొని మేమైతే డిన్నర్ చపాతీ చేశామనమాట. చపాతీ కంప్లీట్ చేసుకున్నాము. సో, దాని తర్వాత వాష్‌రూమ్ చూపించలేదు కదా! సో, వాష్ ఏరియా చూడండి ఎలా ఉందో ఇక్కడ. సో, మొత్తానికైతే వాష్ ఏరియాని కూడా కవర్ చేసేసాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే డే 3 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్. సీ యూ.